ఓవైపు భీకర యుద్ధం, మరోవైపు ఆర్థిక ఆంక్షల దిగ్బంధం, ఇంకోవైపు దేశం దాటితే అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు. కానీ ఇవేవి పుతిన్ను ఆపలేవని తేలిపోయింది. ఉక్రెయిన్ వార్ పీక్స్లో ఉన్న వేళ రష్యా అధ్యక్షుడి చూపు పసిఫిక్ సముద్ర తీరంపై పడింది. అమెరికాకు దానికి మిత్రదేశమైన జపాన్కు ఊహించని షాక్ ఇస్తూ వివాదాస్పద కురిల్ దీవిలో అడుగుపెట్టారాయన. జపాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాశ్చాత్య కూటమి హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఇతిరూప్ దీవిలో పుతిన్ పర్యటించడం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. కానీ రష్యన్ ప్రెసిడెంట్ ఇప్పుడే పసిఫిక్పై ఎందుకు దృష్టి పెట్టారు? ఇతిరూప్ దీవుల్లో అడుగుపెట్టి నాటో కూటమికి పుతిన్ ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ ఏంటి? పాశ్చాత్య దేశాల మైండ్ బ్లాక్ చేసే పవర్ గేమ్కు పసిఫిక్ ప్రాంతం వేదిక అవుతోందా? లెట్స్ వాచ్. టార్గెట్ నాటో గేమ్ ప్లాన్ మార్చేసిన రష్యా అధినేత. ఇతిరూప్ దీవిలో పర్యటన, అగ్రరాజ్యానికి వార్నింగ్. పెసిఫిక్ లో అస్సలు సిస్సల పవర్ గేమ్ మొదలైందా? ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా కథ ముగించేయాలని ప్లాన్ చేసిన నాటో కూటమిని షేక్ చేసే విజువలే ఇది. ఎందుకంటే జపాన్ సరిహద్దులకు కూతవేటు దూరంలో ఉన్న ఇతిరూప్ దీవిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అడుగుపెట్టారు. పాశ్చాత్య దేశాలు రష్యాపై మునుపెన్నడూ లేనంతగా దౌత్య ఆర్థిక ఒత్తిళ్లను పెంచుతున్న ఈ సమయంలో పుతిన్ నేరుగా పెసిఫిక్ మహాసముద్ర తీరంలో ప్రత్యక్షమయ్యారు. ఈ పర్యటన ద్వారా రష్యాను ఎవరు కట్టడి చేయలేరని, తమ నిర్ణయాధికారానికి ఏ శక్తి అడ్డుకట్ట వేయలేదని ప్రపంచానికి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. సుదూర తూర్పు ప్రాంతంలో పుతిన్ గడిపిన ప్రతి క్షణం టోక్యో నుంచి వాషింగ్టన్ వరకు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఒకవైపు పాశ్చాత్య దేశాలు రష్యా దృష్టిని యూరప్ సరిహద్దులకు పరిమితం చేయాలని చూస్తుంటే, పుతిన్ మాత్రం తన ఏషియా పసిఫిక్ రేసులో కూడా పూర్తిగా బలంతో ఉన్నారని చాటి చెప్పారు. ఈ పరిణామం జపాన్ కు కంటి మీద కొనుకు లేకుండా చేసింది. ఎందుకంటే పుతిన్ అడుగుపెట్టింది ఒకప్పటి జపాన్ దీవిలోనే. రష్యా జపాన్ మధ్య దశాబ్దాల వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దీవిలోనే పుతిన్ పర్యటించారు. అసలు ఈ దీవుల వివాదం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో సోవియట్ యూనియన్ స్వాధీనం చేసుకున్న 4 దీవులలో ఇతిరూప్ అత్యంత ప్రధానమైనది. ఈ 4 దీవులను జపాన్ ఉత్తర ప్రాంతాలు లేదా నార్థర్న్ టెరిటరీస్ అని పిలుస్తూ తమ సొంత భూభాగంగా వాదిస్తోంది. కానీ రష్యా మాత్రం ఇవి తమ సార్వభౌమాధికార పరిధిలోని కురిల్ దీవుల శ్రేణి అని, ఇక్కడి భూభాగంపై తమకు పూర్తి హక్కు ఉందంటూ తేల్చి చెబుతోంది. విచిత్రమేంటంటే ఈ 4 చిన్న దీవుల వివాదం కారణంగానే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 8 పదులు దాటుతున్నా రష్యా జపాన్ మధ్య ఇప్పటికీ అధికారికంగా శాంతి ఒప్పందం కుదరలేదు. దౌత్య చర్చలు ఎన్ని జరిగినా ఈ భూభాగాల విషయంలో ఇరు దేశాలు అంగుళం కూడా వెనక్కి తగ్గడం లేదు. అందుకే పుతిన్ పర్యటన వార్త రాగానే టోక్యోలో తీవ్రమైన కలకలం రేగింది. పుతిన్ పర్యటనను ఖండిస్తూ జపాన్ విదేశాంగ మంత్రి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇతిరూప్తో సహా ఈ దీవులన్నీ చారిత్రకంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం జపాన్ సార్వభౌమ భూభాగాలని స్పష్టం చేశారు. గతంలో 2021లో రష్యా ప్రధాని మిఖాయిల్ మిషెస్టిన్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా జపాన్ ఇలాగే మండిపడింది. కానీ టోక్యో తెలిపే నిరసనల్ని రష్యా పట్టించుకోలేదు. జపాన్ ఎంతగా అభ్యంతరం చెప్పినా తాము చేయాలనుకున్నది చేసి తీరుతామని మాస్కో స్పష్టం చేసింది. ఈ పర్యటన వెనుక ఉన్న అసలు వ్యూహం కేవలం జపాన్ హెచ్చరించడానికే పరిమితం కాలేదు. ఇది నేరుగా అగ్రరాజ్యం అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఉద్దేశించి చేసిన హెచ్చరికగా రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇతిరూప్ దీవికి రావడానికి ముందే పుతిన్ సాఖాలిన్ దీవిలో రష్యన్ పెసిఫిక్ ఫ్లీట్ నిర్వహించిన భారీ సైనిక విన్యాసాల్లో పాల్గొన్నారు. అక్కడ నౌకాదళ బలాన్ని స్వయంగా సమీక్షించారు. యూరోప్లో నాటో కూటమి తన సరిహద్దులను విస్తరిస్తూ రష్యాను చుట్టుముట్టాలని చూస్తున్న వేళ తూర్పు వైపున రష్యా తన పెసిఫిక్ రక్షణ కవచాన్ని మరింత బలంగా తీర్చిదిద్దింది. ఈ ప్రాంతంలో తమ సైనిక పట్టు ఏమాత్రం సడలలేదని, పాశ్చాత్య కూటమిని ఎదురు దెబ్బతీసే సత్తా మాస్కోకు ఉందనే సందేశాన్ని రష్యా యుద్ధ నౌకల గర్జనల ద్వారా పుతిన్ పంపారు. భౌగోళికంగా ఇతిరూప్ దీవి ఎంత కీలకమైనదో అర్థం చేసుకోవాలంటే రష్యా సైనిక వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. ఇతిరూప్ దీవి ఓఖోత్స్క్ సముద్రాన్ని పెసిఫిక్ మహాసముద్రంతో వేరు చేసే సహజమైన సరిహద్దుగా నిలుస్తుంది. రష్యాకు ఓఖోత్స్క్ సముద్రం అత్యంత పవిత్రమైన వ్యూహాత్మక స్థావరం. ఎందుకంటే రష్యా అత్యంత ప్రమాదకరమైన న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉండేది ఈ సముద్రంలోనే.
ఈ తూర్పుతో సహా కురిల్ దీవుల శ్రేణి మొత్తం ఒక సహజ గోడలా పనిచేస్తుంది. ఈ దీవులపై రష్యాకు పూర్తి ఆధిక్యత ఉండడం వల్ల అమెరికా, నాటో మిత్ర దేశాల జలాంతర్గాములు, యుద్ధ నౌకలు రష్యా వెనుక భాగాన ఉన్న ఈ సురక్షితమైన ఓఖోత్స్క్ సముద్రంలోకి అడుగు పెట్టడం అసాధ్యంగా మారుతుంది. రష్యాకు భౌగోళికంగా ఉన్న అతి పెద్ద సమస్య చలికాలంలో అక్కడి మెజారిటీ పోర్టులు మంచుతో గడ్డగట్టుకుపోవడం. కానీ ఈ తూర్పు దీవి వద్ద ఉన్న జలసంధులు మాత్రం -డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా మంచు పేరుకుపోకుండా ఐస్ ఫ్రీగా ఉంటాయి. అంటే రష్యా తన పెసిఫిక్ ఫ్లీట్ యుద్ధ నౌకలను, అలాగే సబ్మెరైన్లను సంవత్సరం పొడవునా ఎటువంటి వాతావరణ అడ్డంకులు లేకుండా పెసిఫిక్ మహాసముద్రంలోకి పంపగలదు. ఒకవేళ ఈ తూర్పుపై నియంత్రణ కోల్పోతే చలికాలంలో రష్యా నేవీ మూతపడినట్లే అవుతుంది. అందుకే ఈ దీవి రష్యా తూర్పు ప్రాంతపు నౌకాయానానికి ఊపిరి లాంటిది. ఇక ఈ తూర్పు కేవలం ఒక వ్యూహాత్మక సైనిక స్థావరం మాత్రమే కాదు, అపారమైన ప్రాకృతిక సంపద ఉన్న బంగారం లాంటి భూమి. ఈ తూర్పులోని కుద్రియావి అగ్నిపర్వత పరిసరాల్లో ప్రపంచంలోనే అత్యంత అరుదైన రేనియం అనే మూలకం లభిస్తుంది. ఆధునిక విమానాల జెట్ ఇంజన్లు, సూపర్సోనిక్ రాకెట్లు, అంతరిక్ష వ్యోమనౌకల తయారీలో వాడే ఈ రేనియం లోహం బంగారం కంటే అత్యంత ఖరీదైనది. దీనితో పాటు ఈ తూర్పు సముద్ర జలాలు అపారమైన మత్స్య సంపదకు నిలయం. తన పర్యటనలో భాగంగా పుతిన్ కేవలం సైనిక అంశాలకే పరిమితం కాలేదు. ఈ తూర్పులోని చేపల ప్రాసెసింగ్ ప్లాంటును, స్థానిక ఆసుపత్రిని, నూతనంగా నిర్మించిన పాఠశాలను సందర్శించారు. స్థానిక ప్రజలతో స్వయంగా మాట్లాడారు. సాఖాలిన్ రీజియన్ గవర్నర్ వాలెరీ లిమారెంకోతో కలిసి సుదూర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. రాజధాని మాస్కోకు 1000 కిలోమీటర్ల దూరంలో జపాన్ సరిహద్దుల్లో ఉన్న భూభాగాలను కూడా రష్యా ప్రభుత్వం ఏమాత్రం విస్మరించదని, అక్కడి ప్రజల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని రష్యా దేశ ప్రజలకు పుతిన్ తన పర్యటన ద్వారా స్పష్టమైన హామీ ఇచ్చారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, నాటో మిత్ర దేశాలు కలిసి ఇండో పెసిఫిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ఉమ్మడి ఆధిక్యతను అడ్డుకోవాలని అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ పుతిన్ నేరుగా జపాన్ తీరానికి ఆనుకుని ఉన్న ఈ తూర్పులో అడుగుపెట్టడం ద్వారా ఆ వ్యూహాలను తిప్పికొట్టారు. సరిహద్దుల భద్రత, దేశ సార్వభౌమాధికారం విషయంలో తమ వైఖరి అత్యంత దృఢంగా ఉంటుందని, ఏ రకమైన విదేశీ ఒత్తిళ్లకు తలవంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పాశ్చాత్య దేశాలు ఆంక్షలతో తమను కట్టడి చేయాలనుకుంటే రష్యా తూర్పు ఆసియాలో తన పట్టును మరింత బిగిస్తుందనేది ఈ పర్యటన సారాంశం. దశాబ్దాలుగా సాగిన దౌత్య చర్చలు కురిల్ దీవుల వివాదానికి ఎలాంటి పరిష్కారం చూపలేకపోయాయి. ఇప్పుడు రష్యా ఈ తూర్పులో బాస్టియన్, బాల్ కోస్టల్ క్షిపణి వ్యవస్థలతో పాటు అత్యంత శక్తివంతమైన S-300 వైమానిక నిరోధక క్షిపణులను మోహరించి ఆ దీవిని ఒక జయించలేని సైనిక దుర్గంగా మార్చేసింది. పుతిన్ పర్యటనతో ఈ ప్రాంతంపై రష్యా తిరుగులేని పట్టు మరోసారి స్పష్టమైంది. ఫలితంగా భవిష్యత్తులో ఆసియా పసిఫిక్ మహాసముద్ర జలాల్లో రష్యాని నిలువరించడం పాశ్చాత్య దేశాలకు మరింత సంక్లిష్టమైన, కష్టతరమైన సవాలుగా మారనుంది. మొత్తంగా జపాన్ తీవ్ర నిరసనలు, పాశ్చాత్య దేశాల భౌగోళిక హెచ్చరికల్ని దాటుకుని పుతిన్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు రాబోయే రోజుల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఎలాంటి కొత్త రాజకీయాన్ని సృష్టిస్తుందో చూడాలి.